హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. సో ఈ వ్లాగ్లో అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అరుణాచలం ట్రిప్ అయితే మళ్ళీ వేసామన్నమాట. అసలు ఎందుకో తెలియదండి, అరుణాచలం ఫస్ట్ టైం వెళ్ళాలన్న కోరికతోనైతే బయలుదేరి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని వచ్చాను. మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా అక్కడికొక 4 మంత్స్ 6 మంత్ తర్వాత మళ్ళీ ఇలా బయలుదేరారనమాట. పోయినసారి అయితే అంటే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు గురు పౌర్ణమి రోజైతే వెళ్ళామండి. ఆహాబా, ఎంత రష్ అంటే దర్శనం అవుతుందా లేదా అన్నట్టుగా అయిపోయింది. అయితే ఈసారి మాత్రం ఫ్రీ టైం చూసుకొని వెళ్ళాలని ప్లాన్ వేసుకొని మరీ బయలుదేరామన్నమాట. ఎందుకంటే పోయినసారి లేక విశేషమైన రోజుల్లో కాకుండా ఇలా ఖాళీ టైంలో వెళ్దామన్నట్టుగా ఈసారి అయితే మా అమ్మాయిని కూడాను తీసుకొని వెళ్ళానన్నమాట. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడాను వచ్చింది. ఇద్దరు జతలో ఉంటారు అన్నట్టుగా. సో మరి బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అనేసి, ఆంటీలతో ప్రయాణం కదా అనేసి అయితే వాళ్ళైతే మాతోనే ఎంజాయ్ చేశారులేండి. అయితే మేమైతే స్టార్టింగ్ అంటే అరుణాచలం ట్రిప్పు అని పేరే కానీ కొంచెం వేరే ట్రిప్పులు కూడా వేసేస్తూ ఉంటామన్నమాట. అలాగా ఈసారి లాంగ్ జర్నీ ఎక్కడంటే మదురైకి వెళ్ళిపోయాము. మదురై నుంచి ఇంకా అరుణాచలం లాస్ట్ అనమాట. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి అన్నట్టుగా చేసేసుకున్నాము. అంటే వెళ్ళిన ప్రతిసారి అంటే తమిళనాడులో తెలిసినవే కదా గుడులు ఎక్కువ అనేసి, అలా కొన్ని గుడులు కవర్ చేయాలి అన్నట్టుగా ఈసారి అయితే మదురై వెళ్ళాము. అబ్బా, మీనాక్షి దేవిని చూస్తే ఎంత బాగా అనిపించిందండి. ఆ వీధులు అవంతా ఒకలా ఫీలింగ్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లోని గుడులు కదా, ఒక మంచి వైబ్రేషన్ అనమాట. అంటే మంచి పాజిటివ్ వైబ్రేషను. సో ఇంకా మేము బెంగళూరు నుంచి నైటు 10:30 అలా కార్ అయితే బుక్ చేసేసుకున్నాము. 10:30 నుంచి బయలుదేరితే మార్నింగ్ 4 to 5 అలా ఆ టైంకి అంతా మదురైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మదురైకి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే చూసామండి. అయితే రూమ్లో స్పెండ్ చేయమన్నమాట. నెక్స్ట్ అక్కడ ఖాళీ చేసేసి ఇంకా వచ్చేస్తాం కదా అన్నట్టుగా ఇంకా మరి రూమ్ చూసాం కానీ 100 రూపాయలే. కాకపోతే వద్దులే అనేసుకున్నాము. ఇంకా స్నానాలు అవి చేసుకొని లగేజే పెట్టుకోవచ్చు. అయితే ఇంకెందుకులే అన్నట్టుగా కారు ఉంది కదా, కారులో పెట్టేసి ఇంకా దాని పక్కనే వాష్రూమ్లు ఇంకా స్నానం చేసే ఇవి అయితే ఉన్నాయన్నమాట. పెర్ హెడ్ ఎంతో 50 రూపీస్ ఎంతో తీసుకున్నారు. సో ఇంకా అందరం మంచిగా వాష్రూమ్లకి అయితే వెళ్ళిపోయి స్నానాలు చేసేసుకొని ఇంకా డ్రెస్ అంతా అక్కడే హాల్ అంటే చిన్న హాల్ లాగా ఉందన్నమాట. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడే డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని అన్నీ మళ్ళీ మా మోటాముళ్ళు సర్దేసుకొని కారులో వేసేసి ఇంకా మేము గుడికి అయితే వచ్చేసామండి, మదురై. సో ఇంకా మదురై వచ్చిన తర్వాత ఇవన్నీ నా డ్రీమ్లు అన్నట్టుగా ఉండేవండి. నిజం చెప్పాలి అంటే ఇవన్నీ చూడాలి అని అయితే నా మనసులో గట్టిగా అనుకున్నాను. అయితే పిల్లలు చిన్నప్పుడు ఏది చూడలేమండి, అసలు ఏది కుదరదు కూడాను. అయితే ఇప్పుడిప్పుడు ఇలా బయటకు వెళ్ళడం, అన్నీ చూడడం, రావడం, అందులోనూ ఫ్రెండ్స్ కూడాను మంచిగా ఎంకరేజ్ చేస్తారనమాట. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నాను, వెళ్దామండి అనేసి అందరం ఒక టైం అయితే కుదుర్చుకొని వెళ్ళడం రావడం అలా జరుగుతుంది. ఏదో నా అదృష్టం అలా బాగుంది అనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు. సో ఇంకా మదురైలో హ్యాపీగా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మధుర మీనాక్షి టెంపుల్కి అయితే వెళ్ళి
అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ ఏం టెంపుల్ ఉన్నాయా అన్నట్టుగా అనుకుంటూ ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అక్కడ వచ్చేసి వాళ్ళు చెప్పారనమాట, పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే ఉంది, అక్కడికి వెళ్ళండి, కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తారు అన్నట్టుగా చెప్పారు. సో ఇంకా మేము కూడాను అక్కడికైతే వెళ్ళాము. ఒక్కటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అండి. ఎవరైనా తెలుగు కొంచెం మాట్లాడే వాళ్ళైనా, మనం మాట్లాడేది కొంచెం అర్థం చేసుకునే వాళ్ళైనా ఉంటే బాగుండేది. వాళ్ళు మాట్లాడేది కొంచెం తమిళ్ కదా, అర్థం కాదు. నేనైతే 1 ఇయర్ తమిళనాడులో ఉన్నాను కానివ్వండి, పెళ్ళైన కొత్తలో ఉన్నానన్నమాట. పెళ్ళైన కొత్త అంటే ఇంకెలా ఉంటుంది, అటు ఇటు తిరగడమే ఎక్కువ ఉంటుంది కానీ అక్కడ ప్రాపర్గా ఉండి నేర్చుకునేంత సీన్ అయితే లేదు. కానీ అర్థమవుతుంది కొంచెం కొంచెం. అందులోనే ఏదో నాకు వచ్చిన భాష 4 ముక్కలు అలా అడుగుతూ ఏదో వెళ్ళామన్నమాట. సో ఫైనలీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ నుంచి రామేశ్వరం వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక మళ్ళీ అటు వెళ్తే ఇంకా అరుణాచలం వచ్చి అదంతా కొంచెం ఇంకో 2 days అట్లా అయిపోతుంది అన్నట్టుగా ఇంక మేమైతే మరి అటు ప్లాన్ అయితే వేయలేదు. నెక్స్ట్ టైం వేద్దాంలే అన్నట్టుగా రిటర్న్ అయితే అయిపోయాం మదురై నుంచి. మదురై నుంచి ఇంకా రిటర్న్ అయ్యి ఇంకా మధ్యలో ఇలా హోటల్ దగ్గర ఆపాము. మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేద్దామని అందరం భోజనం అయితే చేసేసాము. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ బయలుదేరిపోయి అరుణాచలంకి అయితే వచ్చేసామండి. ఇంకా మా ట్రిప్పులు ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే అరుణాచలంతో ఎండ్ అవ్వాలని పెట్టుకున్నాంలేండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి అనేది మేము టార్గెట్గా పెట్టేసుకున్నాము. ఇది సెకండ్ టైం కదా, సెకండ్ టైం గిరి ప్రదక్షిణ చేయాలి అనేసి. ఇంకా నెక్స్ట్ థర్డ్ టైం ఎప్పుడు వెళ్తామో మాకు తెలీదు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో అయితే పెడతాను. సో ఇలా అరుణాచలం వచ్చామో లేదో మళ్ళీ ఇంకొక కొత్త ఎనర్జీ నింపుకున్నాము. ఈసారి అయితే మాత్రం తోపుడులు లేవు, తోసుకోవడాలు లేవు, ఇంకా రష్ లేదండి. అసలు చాలా బాగా దర్శనమైంది. ఎంత బాగా దర్శనమైందంటే మేము 3 సార్లు దర్శనం చేసుకున్నాం అనమాట. అలాగే గుడిలో హాయిగా కూర్చొని స్వామివారి ముందు కూర్చొని అలా ఎంత టైం స్పెండ్ చేసామంటే అంత టైం స్పెండ్ చేసామన్నమాట. అంత బాగా అనిపించింది. ఎలా అంటే ఫస్ట్ టైం దర్శనంకి అయితే వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత అయిపోయింది, సరే వేగంగానే అయిపోయింది కదా అనేసి మళ్ళీ ఇంకొకసారి వెళ్దాము అనేసి ఆ సైడ్ నుంచి జనాల్ని తీసుకొని వెళ్తున్నారనమాట. వేరే అంటే గుడి తాలూకు వాళ్ళు అనుకుంటా, వాళ్ళ రిలేషన్లో ఎవరో వాళ్ళకి సైడ్ నుంచి కొంచెం దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నారు. సార్ కొంచెం అంటే మా పాప, నేను, ఇంకా మా ఫ్రెండు, మేము ముగ్గురు ఉన్నామన్నమాట. వదలండి అన్నట్టుగా అడుగుతూ ఉంటే వాళ్ళేమో అవ్వదు, మీరు ఇంకా చుట్టూ అక్కడి నుంచే రావాలి అన్నట్టుగా చెప్పేసరికి ఇంకా అడుగుతూ ఉన్నాము. ఏదో అన్నాను, లేదు అవ్వదు, కుదరదు అన్నట్టుగా చెప్పేశారనమాట. అదంతా గమనించిన ఒక ఆవిడైతే అక్కడ చూసింది. అరే ఎందుకు అన్నట్టుగా అక్కడ బహుశా అక్కడ వాళ్ళు గుడికి రోజు వచ్చేవాళ్ళు ఏంటో మనకు తెలీదు. అయితే అమ్మవారే అనిపించిందండి నిజంగా చెప్పాలంటే. ఆవిడ చక్కగా వచ్చి, అమ్మ మీరు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా అడిగిందండి. అడిగి అవునండి అనేసి అంటే రండమ్మ అనేసి ఇలా తీసుకొని వెళ్ళి దీని నుంచి తీసుకొని వెళ్ళి సైడ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది అని చెప్పేసరికి నిజంగా నాకు చెప్తుంటేనే ఒకలా అనిపిస్తుంది అనమాట. అంత మరి అమ్మవారే వచ్చి మాకు మళ్ళీ దర్శనం కలిగిస్తుంది అన్నట్టుగా ఇంకా అనిపించి
వెళ్ళి మళ్ళీ ఒకసారి సెకండ్ టైం దర్శనం చేసుకున్నాం అనమాట. మళ్ళీ మా ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు కూర్చుండిపోయారనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మేము ఇలా దర్శనం చేసుకున్నాం అంటే, సరే మేము వస్తాం అనేసి వాళ్ళతో ఒకసారి అనమాట. ఇలా 3 టైమ్స్ దర్శనం చేసుకున్నాము. అయ్యవారికి చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. చిన్న విగ్రహము, ఆ జ్యోతులు అలా వెలుగుతూ ఉంటాయి చుట్టూరా, స్వామివారి చుట్టూరా. ఇప్పుడు మనం ఫోటోలో ఎలా చూస్తామో ఆ విధంగానే ఉంటుంది. అంత ముచ్చటగా ఉంటుంది. అదొక మనకి ఒకలాంటి ఫీలింగ్ అనమాట. ఒక చీకటి గదిలో స్వామివారిని ఆ జ్యోతుల మధ్యలోంచి చూస్తుంటే మరి నేను చెప్పలేను. ఇది అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ అనుభవం అయితే ఉంటుంది. అది ఇంకా నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉందనమాట. అంత బాగా అనిపిస్తుంది. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది. 3 టైమ్స్ దర్శనం చేసుకున్నాము. ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటే గిరి ప్రదక్షిణ. ఇంకా మేము అరుణాచలం వచ్చేటప్పటికే 4 అలా అయిపోయింది. 4 నుంచి ఇంకా లోపల దర్శనాలు అవన్నీ చేసేసరికి ఒక అరౌండ్ 8 అట్లా అయిందనమాట. 8 నుంచి 2 ఏమో అయింది మేము గిరి ప్రదక్షిణ. అంటే మేము కూడాను ఏజ్ కొంచెం అలా అయ్యింది కదండి. అలా నడుస్తూ కూర్చొని మళ్ళీ నడుస్తూ కూర్చొని అక్కడక్కడ ఆగుతూ ఏదో ఒకటి తింటూ ఇలా నడుస్తూ ఉన్నాం కదా. సో ఆ విధంగా మా జర్నీ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి అందులో పిల్లలే అలసిపోవట్లేదులేండి, వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. అయితే మేమే అక్కడక్కడ ఆగుతూ నడుస్తూ వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ, ఏంటంటే గిరి ప్రదక్షిణ ప్రతి ఒక్కరూ చేస్తారు కాబట్టి, అందరూ ఉంటారు కాబట్టి మనకి ఒంటరిగా ఒక్కలమే రోడ్డు మీద నడవాలా అని అయితే అనిపించదండి. అందరూ వస్తారు, జనాలు అయితే ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ అంటే ఏం లేదండి, రోడ్డే ఉంటుంది. అయితే ఆ కొండ చుట్టూ అంటే దేవస్థానం చుట్టూ అనుకుంటా కొన్ని లింగాలు అయితే ఉంటాయి. వాయులింగం అని, అగ్నిలింగం అని, ఇంద్రలింగం అని, కుబేరలింగం అని, ఇలా కొన్ని లింగాలు అయితే ఉంటాయి. అవన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అయితే మాకేంటంటే మేము వెళ్ళిందే నైట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఏ లింగాలు దర్శనం అయితే చేసుకోలేదు. ఒకవేళ మార్నింగ్ ఏమైనా ఇలా స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చూడొచ్చు. మేము వెళ్ళింది ఎప్పుడు నైటే కాబట్టి ఇవేవి చూడలేకపోతున్నాము. ఇక్కడ చూసారా, జింకలు వచ్చాయి అన్నమాట. ఇదంతా అడవి ప్రాంతం కదా. సో ఎన్ని జింకలు వచ్చాయంటే అన్ని వాటి కళ్ళు ఎలా మెరుస్తున్నాయంటే చీకట్లో ఏమో పెడతారు అన్నట్టుగా, ఏవో ఇస్తారు అన్నట్టుగా వచ్చాయన్నమాట. రోడ్డు పక్కనే కదా ఇవన్నీ. సో అందుకే అన్నీ వచ్చి గుంపు వచ్చాయన్నమాట. చాలా పెద్ద గుంపు వచ్చింది. అవి చూస్తూ అందరూ మాతో పాటు అందరూ చూస్తూ ఉన్నాము. ఇంకా మళ్ళీ మా ప్రయాణం ముందుకు సాగిందనమాట. అందులో ఒక బ్రేక్ ఏంటంటే ఈ కొబ్బరి పువ్వు కనిపించింది. మా ఫ్రెండ్కి ఇష్టమంట, తనైతే తిందామన్నట్టుగా తీసుకున్నారు. అయితే అందరికీ చిన్న చిన్న పీసులు అయితే నాకైతే పెద్దగా నచ్చదు. అయితే తిన్నాము. తీపిగా అంటే తీయగా ఉంది అనమాట లోపల. అంటే ఒక స్పాంజ్ టైప్లో ఉందన్నమాట. బాగుంది, ఓకే. కొబ్బరి పువ్వు చూడటమే కానీ ఎప్పుడు నేనైతే టేస్ట్ చేయలేదు. తిన్న కూడా నాకు నచ్చదు కూడా అండి. కొబ్బరి అలాంటివి వస్తువులు తింటే నాకు అరగదు అన్నట్టుగా ఉంటుంది. అందుకోసమే ఎక్కువ తిన్నాను అన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ మా పిల్లలైతే మేము అక్కడ కొబ్బరి పువ్వు పర్చేజ్ చేస్తుంటే వాళ్ళే కూర్చొని చూస్తున్నారనమాట. మేము వచ్చేటప్పుడు లెగిసి నడుద్దామన్నట్టుగా. అయితే
మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఈ జర్నీని అయితే. మా అమ్మాయి అయితే ఈసారి మీరు ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను తీసుకొని వెళ్ళండి అని అంటుందన్నమాట. ఎప్పుడు అడుగు తీసంటే ఇంట్లో నుంచి అసలు కదలదు. అలాంటిది దీనికైతే నేను వస్తా అన్నట్టుగా చెప్పేసిందనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినా తను తీసుకొని వెళ్తాను అన్నట్టుగా అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మ్యాప్ అయితే ఉంటుంది. ప్రతి దీని దగ్గరను ఇన్ని కిలోమీటర్లు అయ్యింది అన్నట్టుగా, అంటే ప్రతి లింగం దగ్గర ఒక్కొక్క లింగానికి ఇన్ని కిలోమీటర్లు దాటాము అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. యారో మార్క్ చూపిస్తూ ఉంటుంది, అంటే ఇలా వెళ్ళిపోవాలి అని. అలా నడుచుకుని దీనికేమీ గూగుల్ మ్యాప్ ఏమీ అవసరం లేదండి. అలా నడుస్తూ ఉంటే అది రోడ్డు వెంబడి వెళ్ళిపోతుంటే గిరి ప్రదక్షిణ అయిపోద్ది. చివరికి మన దేవస్థానం ఎక్కడైతే మనం మొదలు పెట్టామో అక్కడ ఎండ్ చేసేయడమే. ఇంకా మధ్యలోనైతే కాలైతే విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. అయినా సరే మా ఎనర్జీ మాత్రం తగ్గలేదన్నమాట. ఇంకా నొప్పులు వస్తున్నాయి కదా అనేసి ఈ మసాజర్ పోయినసారి పెట్టుకున్నాంలేండి. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఈసారి కూడా పెట్టుకోవాలని ఈ మసాజర్లోనే చేయించుకుందాం అన్నట్టుగానే వచ్చామన్నమాట. అందులో పెట్టేటప్పటికి అమ్మ ఎంత హాయిగా అనిపించిందో. మళ్ళీ కొంచెంసేపు నడవగలిగాం, కానీ మళ్ళా కొంత దూరం నడిచేటప్పటికి మళ్ళీ కాలు నొప్పి, ఇంకా మంట అడుగు తీసి అడుగేయలేకపోయినంత నొప్పులు అన్నమాట. సో ఇలా గుళ్ళన్నీ ఉంటాయి, కాకపోతే మూసేసి అయితే ఉంటాయండి. అన్నీ క్లోజ్ అయ్యే ఉన్నాయి. నైట్ కదా, ఓపెన్లో ఉండవు అనమాట. సో పెద్ద నంది చూసారా, మేము మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం. చివరికి ఈశాన్యలింగంతో ఎండ్ అవుతుందన్నమాట. తర్వాత నేను గోపురం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు టైం ఎంత అయిందో వినండి మీరే. టైం ఎంత అయింది? టైమ్ 2:45 అవుతుంది. 2:40 8:45 స్టార్ట్ చేసాము. 2:40 7 hours. సో విన్నారు కదా, 8:45కి స్టార్ట్ చేసామన్నమాట. 2:45కి ఎండ్ అయింది మా గిరి ప్రదక్షిణ. ఇదండి మా అరుణాచలం గిరి ప్రదక్షిణ. అలాగే చూసారు కదా, ఇప్పటి వరకు మేము మదురై నుంచి అరుణాచలం వరకు మా ట్రిప్ అనేది, మా ఎంజాయ్మెంట్ చూసారు కాబట్టి హోప్ మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నిజంగా చాలా చాలా లక్కీ అండి నేనైతే. ఇలా దగ్గరలోనే ఇన్నిసార్లు అరుణాచలం వెళ్ళడం నాకు చాలా లక్ అనిపిస్తూ ఉంది. హ్యాపీగా కూడా ఉందండి. సో నెక్స్ట్ టైం, ఇంకా అంటే ఇది సెకండ్ టైం కదా, నెక్స్ట్ థర్డ్ టైం ఎప్పుడు వెళ్తానో తెలీదు. ఒకవేళ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు వీడియో అయితే పెడతాను. నెక్స్ట్ టైం తమిళనాడు ఏ ట్రిప్ ప్లాన్ వేయాలో కూడాను అనుకుంటున్నాము. కంచి అని అనుకుంటున్నాము, చూద్దాము. కంచి ఒకవేళ వెళ్ళినట్లయితే మీకు వీడియో అయితే పెడతాను. సో ఇదండి మా అరుణాచలం ట్రిప్. ఎంటైర్ ట్రిప్ అనేది చాలా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి, అలాగే ఒక మంచి కామెంట్ అయితే చేసేయండి. అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.